ఏ జుడితో కాదు బడికి పోనీకి ఎందుకే నీకెంత యాతన కాదు బడికి పోమంటే నీకు ఎందుకు ఇంత యాతన ఎందుకు అట్లా ఏడ్చినావు ఏ మన్న ఏడ్చినావా అక్క చూడు అన్న చూడు స్కూల్ డ్రెస్లు వేసుకొని రెడీ అయినారు యూనిఫామ్ వేసుకుంటే వేసుకొని అంటావు సించి పడచ్చావు యూనిఫామ్ వేసాక ఒకరోజు బడికి పోయేది ఒకరోజు వేసేదినా ఒకరోజు ఆపమ్మ ఆపమ్మ ఉమ్మలు పెడతా ముడిచిపోవాలా ఒకరోజు ఓంగలు పెట్టి ఏడ్చేది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టు కనుక వీడియో కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు మనం మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మా నక్షత్ర చూస్తున్నారా? స్కూల్కి వెళ్ళాలంటే ఈ పిల్ల ఎంత సతాయిస్తుందంటే అమ్మో చుక్కలు చూపిస్తుంది తెలుసా మాకు. అస్సలు బాగా ఏడుస్తుంది. సరే అనేసి ఒక చిన్న క్లిప్ అయితే ఇలా షూట్ చేశాను అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఇది ఏడుస్తే కనుక మా వరుణ్ గానికి, వెన్సికకి, నరసింహకి ముగ్గురికి వాత పెడతామని బెదిరిస్తున్నాం నేను మా అమ్మ. అంటే నువ్వు ఏడిస్తే వీళ్ళకి వాత పెడతా, వీళ్ళకి అగ్గి పెడతా, నువ్వు నోరు మూసుకుంటే వీళ్ళకి పెట్టను అన్నట్లు మంచి ఫన్నీగా ఉందన్నమాట. సరే అది ఏడుస్తుంది, మళ్ళీ కాపరేట్ వస్తుంది ఏమన్నట్టు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను ఇంకా. ఓకే, ఇంక ఇక్కడ ఏంటంటే కనుక మేకలకైతే వచ్చినామన్నమాట నేను మా అమ్మ. ఇంకా ఒక 3 days నుంచి, అంటే సండే నుంచి వెళ్తున్నాం నేను అమ్మ మేకలకి. మా తమ్ముడు ఏంటంటే ఇట్లా పనులకు పోతున్నాడు, వాడు పనికి పోతున్నాడు కదా అనేసి మేము ఇంకా మేకలకైతే తిరుక్కున్నాం అనమాట. కానీ ఈరోజు మా తమ్ముడే పోయినాడు మళ్ళీ మేకలకి. ఇక్కడ వాతావరణం అంతా మొత్తం కూడా చాలా బాగుంది. అందుకే జస్ట్ ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను. వీడియోస్ చేయక ఒక 2 days అవుతుంది కదా ఈజీగా. అంటే రోజు పొద్దున్న లేవడం, వీళ్ళకి వంట రెడీ చేసుకోవడం, వీళ్ళని బడికి పంపించడం, మళ్ళీ మేకలకి వెళ్ళిపోవడం, మధ్యాహ్నం నుంచి రావడం, వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఆ పని ఈ పని ఇంకా సరిపోతుందన్నమాట. నైట్ అసరికి ఫుల్ టైర్డ్ అయిపోవడం, నిద్రపోవడం ఇలా అయిపోయిందనమాట. అందుకే ఇంకా వీడియోస్ ఏం చేయట్లేదు. సరే ఈరోజు ఎలాగో మేకల దగ్గరే ఉన్నా, మేకల దగ్గర ఒక మంచి వీడియో చేద్దాం. లొకేషన్ బాగుంది, మేకలు మేపే విధానం బాగుంది, సరదాగా మీతో షేర్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు ఒక వీడియో అయితే తీసాను. ఓకే, వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, వీడియోలో ఉంది కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? వ్యాన్ ఎక్కించేటప్పుడు ఒక చిన్న క్లిప్ చూపిస్తా. దాన్ని వ్యాన్ ఎక్కియాలంటే నేను ఎంత సుక్కలు చూడాలో మీకు అర్థమవుతుంది. ఏం చేయాలి ఇంకా ఈ మధ్యకాలంలో ఒక 4-5 రోజుల నుంచి మా తమ్ముడు పనికి పోతున్నాడు, ఒక 3 రోజుల నుంచి. అమ్మేమో ఒక్కతే వస్తుంది, నానేమో వేరే పనికి పోతున్నాడు. ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నా కదా అనేసి నేను కూడా అమ్మతో పాటు మేకలకు వస్తున్నా. సండే రోజు నుంచి స్టార్టింగ్. ఇంకా సరే అనేసి ఏం చేద్దాం, ఇంకా ఏం పని లేదు. అది అమ్మ గట్టు మీద కూర్చుంది, ఆడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. ఇవేమో ఇక్కడ మేస్తూ ఉన్నాయి, ఇదిలో నేను చూసుకుంటా ఉన్నా. సరే ఖాళీగా కూర్చున్నా కదా, ఒక చిన్న వీడియో మీద షేర్ చేద్దాం అనిపించింది. అందుకే ఒక చిన్న వీడియో. నిన్న వీడియోలో నక్షత్ర ఏడ్చేటప్పుడు ఒక చిన్న క్లిప్ తీసాను నేను, అది కూడా యాడ్ చేస్తా, ఒకసారి చూడండి. వామ్మో ఏమన్నా ఏడుస్తుంది తెలుసా. దానికి స్కూల్కి పంపి బెదిరియడం కోసం లాస్ట్గా ఇంకా మా వరుణ్ గానికి, వెన్సికకి, నరసింహకి అందరికీ వాతలు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి వాత పెడతా అంటే నోరు మూస్తుంది అన్నట్టు. బాబా మా చుక్కలు చూపిస్తుందమ్మా మా నక్షత్ర. స్కూల్ పోవాలంటే పెద్ద బాధ ఆ పిల్లకి, మామూలు బాధ కాదు. మా మేక పిల్లనేమో 2 కుక్కలు వచ్చి చంపేసిపోయాయి. ఏం చేస్తాం, ఎంత పోరాడినా ఎంత ఇదైనా కూడా మేక పిల్లని మాత్రం బతికించుకోలేకపోయినాం మేము కుక్కల దెబ్బకి. వచ్చి పటక్కిన 2 కుక్కలు ఏదో పెద్ద చిరుత పులులు కదా వచ్చి పడినట్టు పడ్డాయి ఆ కుక్కలు మా మేకలలో. అయితే కనుక ఎంత రానా అమ్మో, నిన్న ఉరికెత్తి దళని కొట్టి ఎంత చేసినా మేకపిల్ల మాత్రం దక్కలే. ఏం చేద్దాం, దానికి ఆడికి రాసాడు దేవుడు. ఇంకా 3 నెలల
పిల్ల అంటే 3 నెలలకే కొంచెం ఇక్కడ ఎదురుగా వస్తుందా అంత పిల్ల అనమాట, కరెక్ట్గా అదే సైజు పిల్ల. దాన్ని ఏం చేద్దాం, ఇంకా ఏం చేయడానికి నాకు కుదరలే. మాకు ఇంకా నిలబడిపోయింది మా అమ్మ అయితే, ఇంకేం చేయలేక అట్లా చూసుకుంటా. కానీ నా చేతనానికి ఆడికి నేను ఆ కుక్కలతో పోరాడా. మాకు ఎవరు లేరు కదా వీడియో తీయడానికి, అందుకే క్యాప్చర్ చేయలేకపోయాను. గట్టికి వెళ్ళకే, అది ముందే చిన్న చిన్న పిలకలు ఉండేయాడ. ఈ కుక్క మాదే, ఇది ఒక బేవర్స్ కుక్క, ఇది దీనికి ఏం తరం కాదు. ఇది అంతరాన కుక్కలు వచ్చి మేక పిల్లని పట్టుకొని కొరుకుతా ఉంటే కూడా దగ్గరకు పోలేదు. అయితే కనుక దొంగ ముఖం సచ్చిన కుక్క ఇది. ఏం గోకుతున్నాడు అనుకొని తంతరోళ్ళు వచ్చిన అనుకో నిన్ను. ఓకే, ఎంత బాగుందో కదా క్లైమేట్. మాకు వర్షాలు బాగా పడుతున్నాయి, చల్లగా ఉందన్నమాట. మధ్యాహ్నం కల్లా మా నాన్న వచ్చేస్తాడు మళ్ళీ 2-3 కల్లా. 3 నుంచి నేను ఇంటికి వెళ్ళిపోతాను. 4:20కి పిల్లలు ఇంటికి వచ్చేస్తారనమాట. ఈరోజు ఎందుకో ఒక 3 రోజుల నుంచి ఎవ్వరు రాలే, కానీ ఈరోజు గొర్రెలు వచ్చినాయి ఇక్కడికి, లేకపోతే రోజు మేమే ఉండేవాళ్ళం. ఓకే, ఏదో సరదాగా మీతో ఈ క్లైమేట్ని, వాతావరణంని, నేను చేస్తున్న ఈ చిన్న పనిని, లాస్ట్కి నేను కూడా మేకలు మేపాల్సి వస్తుంది. ఇంకా ఇంట్లో పని ఏం లేక, అమ్మ ఒక్కతే ఉంది. సరే ఆ అమ్మను ఒక్కదాని అట్లా వదిలేలేం కదా, ఎలాగో ఖాళీగా ఉన్నా, స్టిచ్చింగ్ కూడా ఏం లేవు. సరే నేను కూడా వస్తా అన్నట్టు ఒక 3 రోజుల నుంచి నేను అమ్మ ఇద్దరమే మేకలకు వస్తున్నాం. మధ్యాహ్నం నుంచి నాన్న వచ్చి మాతో జాయిన్ అవుతున్నాడు అనమాట. మా నాన్న వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతే అమ్మ నాన్న సాయంత్రం మేకలు తీసుకొని వస్తారు. మా తమ్ముడు కూడా మంచిగా పనికి పోతున్నాడు కాబట్టి వాడు తప్పించుకున్నాడు మేకల్ని. ఇంకా ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఒక చిన్న వీడియో అయితే మీతో ఇలా షేర్ చేస్తున్నా. మరీ వీడియోస్ పెట్టకపోతే ఛానల్ మరీ డల్ అయిపోతుంది కదా, అందుకని. ఓకేనా, కంటెంట్ అంటూ ఏమీ లేదు, సరదాగా ఒక లొకేషన్ అయితే మీతో ఇలా షేర్ చేస్తున్నా. అడవి చూసారా, చుట్టూ పొలాలు, అడవి, ఎంత బాగుందో కదా. అన్నం టైం కూడా అవుతుంది, ఇంకా కూర్చొని అన్నం తినేస్తాము ఒక 10 నిమిషాలు ఉంటే. ఇవన్నీ పడుకుంటాయి అన్నమాట. కొంచెం దీని టైం ఎట్లా అంటే ఒక టైం మెయింటైన్ చేస్తాయి. వీళ్ళకి 1:20, 1:30 అయిందంటే పడుకుంటాయి. ఇంకా అన్నీ పడుకునేస్తాయి, ఒక్కటి కూడా నిల్చోదు అనమాట. అవి పడుకున్నప్పుడే మనం అన్నం తినాలంట, లేకపోతే పరిగెత్తాయంట ఇంకా ఇవి అని మా అమ్మ చెప్పింది. అవి పడుకున్నప్పుడే తినాలమ్మా మనము అన్నము అనేసి. నిన్న కూడా అదే అయిందనమాట. ఇంకా ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్. ఎప్పుడు పడుకుంటే అప్పుడు కూర్చొని అన్నం తినేస్తాం. నేను అన్నం తినేటప్పుడు లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకైతే ఎంత ఇష్టమో ఫ్రెండ్స్ ఇలా. అంటే మేకలకి మా నాన్న ఎప్పుడు పంపించడానికో, మా అమ్మ ఉంది కాబట్టి వచ్చాను అంతే, అస్సలు పంపిడు. మా పొలంలో అయితే మేమైతే చిన్న చిన్న పనులు చేసుకుని వెళ్తాం కాబట్టి అక్కడ ఓకే. కానీ ఇట్లా మేకలకి ఏయ్ తిరుగు, నా పనిలో నేను ఉంటే నీ పనిలో నువ్వు ఉన్నావన్నమాట, తిరుగు. కాదే అన్నీ ఒకసాట మేచంటే నీకెందుకే ఒక్కదాని పెద్ద బిల్డప్ కూడుకుంటూ పక్క పోతున్నావు. ఓకే, ఇంకా మందల గొర్రెలు వచ్చి పడుతున్నాయి. మా మేకలన్నీ మేము ఒక దగ్గర తోలుకోవాలి. ఇంకా ఎంత భయపడిపోయినాయంటే మా మేకలు, బాబాయ్ ఇంకా పడకేస్తున్నాయి అనమాట. చూసారా, టైం అయింది, ఆల్రెడీ ఒకటి పడకేసింది, ఇంకోటి అక్కడ కూడా పడుకుంది, ఆడొకటి పడుకుంది. ఇంకా అన్నీ ఒక దగ్గర కుప్ప కొట్టినామంటే పడుకుంటాయి. మేము కూర్చొని అన్నం తినేస్తాం. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ చెప్తా. ఈ మేకలు ఏంట్రా అంటే పడుకుంటాయి అనుకుంటే ఒక్కొక్కటి మళ్ళీ లేసినాయి అనమాట. సరే అమ్మ అండి, ఫస్ట్ నువ్వు వెళ్ళి తినిపో అమ్మ, టైం 1:30-2 అవుతుంది అప్పటికే. ఇంకా నువ్వు తినేసేయండి. అమ్మ ఏమో అన్నం తెచ్చుకోలే, ఆమె పొద్దున ఇంటి దగ్గర మొత్తం ఫుల్గా తినేసి వచ్చింది. నాకు అన్నం వద్దు, నేను ఏం తెచ్చుకున్నాను తీసుకోకుండా వచ్చింది. నేనైతే కొంచెం తెచ్చుకున్నా, గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి 2 కలుపుకొని. కానీ ఇక్కడ మనకి ప్లేట్లు, ఆకులు అవైలబుల్గా ఏముండవు. ఏ కవర్లో తెచ్చుకుంటామో ఆ కవర్లోనే తినేయాలి. వేడివేడి అన్నం అయితే కాదు, చల్ల అన్నమే అనమాట. అందుకే కవర్లో కట్టుకొచ్చుకున్నాను నేను. ఇంకా కవర్ని కొంచెం చింపేసుకుని దాంట్లోనే తినేసాను. మనము ఇట్లా మేకలు కానీ ఇట్లా పోయినప్పుడు ఏంటంటే ఇంకా బోకులు బొచ్చలు మోసుకెళ్ళలేమన్నమాట. అన్నం అనేది కవర్లో కట్టుకోవాలి, కవర్ని సర్ది నడుముకి కట్టుకోవాలి. అట్లా కట్టుకొని పోతేనే మేకలు మెప్పడానికి పాసిబుల్ ఉంటుంది మంచిగా. మొత్తానికైతే అన్నం కూడా తినడం అయితే అయిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి ఒక చిన్న వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసండి. ఓకేనా, బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.